తీయండి తీసా మన రాము పంపండి మన మళ్ళీ రాము పంపి నిన్న కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టాను. దానికి సహాయపడిన నా తోటి కార్యకర్తలు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఏఐసిసి మరియు టీపీసీసీ నేతలకు, వరంగల్ జిల్లా నాయకులకు, నా కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు. ఏదైతే రేవంత్ రెడ్డి గారి ఆశయం ఉందో వరంగల్ని మహానగరంగా చేయాలని, దాన్ని ఉద్దేశించుకొని నన్ను ఇక్కడ కూడా చైర్మన్గా నియమించినారు. సో నా బాధ్యతగా నేను వారి ఆశయాలను తప్పకుండా నెరవేరుస్తాను. అది కాకుండా రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు కూడా నాకు ఇచ్చడం చాలా సంతోషకరం. ఎందుకంటే మా అందరి అభిమాన నాయకుడైనా. సో వారి ఆశయాలతో పాటు రేవంత్ రెడ్డి గారి ఆశయాలు కూడా తప్పకుండా ప్రజలకు నెరవేరుస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. సార్, ఈ భద్రకాళి బండు ఇప్పటికి ఒక 4 సంవత్సరాలు కంప్లీట్ కాలేదు సార్. ఈ మీ హయాంలో అయిపోతుంది సార్? ఆల్రెడీ దానికి 150 కోట్లు శాంక్షన్ అయిపోయింది, టెండర్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ అయింది. దాంతోపాటు 9 నెలలు కూడా 23 వరకు కూడా స్టార్ట్ అయింది. ఈ వర్షాకాలంకి వెళ్ళి పాత వరంగల్లో ఉండదు. మీకు తప్పకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓవరాల్ రోడ్స్ అన్ని కంప్లీట్ అయితే, ఎయిర్పోర్ట్ రోడ్స్ కంప్లీట్ అయితే, కొత్తగా స్మార్ట్ సిటీ అందుకొని కూడా సిటీని ఇంకా బ్యూటిఫికేషన్ చేస్తాము. ఇంకొక కొత్త ప్లాన్ ఏంటంటే స్పోర్ట్స్ సిటీ ఒకటి, హైటెక్ సిటీ ఒకటి ప్లాన్ చేసి ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ప్రైవేట్ రంగంలో కానీ, అదేవిధంగా క్రీడా రంగంలో కూడా వరంగల్లో చాలా అభివృద్ధి చేయాలని చెప్పి ఆశయం. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత పెద్ద సిటీ ఏదైతుందో వరంగల్ మహానగరం. ఎప్పటికైనా హైదరాబాద్కు ముక్కు ఎందుకంటే యూనిటెడ్ దానికి. సో దానికి ఆల్టర్నేట్గా మనం వరంగల్ని డెవలప్ చేసుకుంటే రేపు నెక్స్ట్ తెలంగాణకి ఇదే ఒక రాజధానిగా ప్లాన్ ఉంటుంది కాబట్టి తప్పకుండా దాన్ని